మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కమ్మగా ఉండే చోలే భటూరే ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఉడకబెట్టిన శనగలను కుక్కర్లో వేసుకొని, టమాటాలను నీట్గా ముక్కలు కోసి పెట్టుకొని, అట్లనే ఉల్లిపాయలను కూడా సన్నగా కోసి కుక్కర్లో వేసుకొని, ఇప్పుడు ఒక తెల్ల బట్టలో టీ పొడి, మిరియాలు, యాలకులు, లవంగాలు వేసుకొని ఆ బట్టను మూటగట్టి కుక్కర్లో వేసి బిర్యానీ ఆకులు, నీళ్లు పోసి ఉడికించుకోరి. కుక్కర్ విజిల్స్ వచ్చేదాకా ఆగుండ్రి. వేరే గిన్నెలో మైదా వేసి, ఈస్ట్, చక్కెర, ఉప్పు వేసుకొని నీళ్లు పోసి పిండిని మస్తు మెత్తగా కలిపి పెట్టుకోరి. కుక్కర్ మూత తీసి ఆ మసాలా మూటను బయటకు తీసేయండి. ఇందులో చోలే మసాలా, కారం, పసుపు వేసి కమ్మగా కలపండి. ప్యాన్ నూనె వేసి రెడీ చేసుకొని కుక్కర్లో కలిపేసి కొత్తిమీర వేసుకోరి. అల్లం ముక్కలు వేసి మొత్తం నీట్గా ఒకసారి కలుపుకోరి. ముందు కలిపిన పిండిని భటూరే లెక్క రౌండ్గా చేసుకోరి. వేడి నూనెలో వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోరి. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇట్లాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.